ఒక దేవకన్య అనుకోకుండా తన పవర్ రింగ్‌ని హిమాలయాస్‌లో కోల్పోతుంది. ఆ రింగ్ అనుకోకుండా మన హీరోకి దొరుకుతుంది. అండ్ దానివల్ల తను ఒక కైండ్ ఆఫ్ సూపర్ హీరో అయితాడు. ఆ రింగ్‌ని తను మళ్ళీ తిరిగి సంపాదించడానికి ఎర్త్ మీదకొచ్చి మన హీరోతో జర్నీ చేస్తూ ఉంటది. ఈ మూవీ పేరు స్పెషల్‌గా చెప్పక్కర్లేదనుకుంటా. తెలుగు సినీ ఫ్యాన్స్ అందరికీ చాలా ఇష్టమైన మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. అన్‌డౌటెడ్‌లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా. యాక్టింగ్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి కెమిస్ట్రీ, సాంగ్స్, కెమెరా వర్క్, విజువల్స్, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. ఈ మూవీ మళ్ళీ ఇప్పుడు తీస్తే చూడ్డానికి తెలుగు వాళ్ళే కాదు మొత్తం ఇండియా అంతా వెయిట్ చేస్తుంది అన్డౌటెడ్లీ. ఈ మూవీలో నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన ఎలిమెంట్ ఏంటంటే అందాలలో సాంగ్ లో ఇంకా ఇంటర్వెల్ తర్వాత తను దేవకన్య అని హీరోకి రివీల్ అయ్యే సీన్స్ లో వాళ్ళు యూజ్ చేసిన కెమెరా ట్రిక్స్. అప్పుడు విఎఫ్ఎక్స్ లేదు, సిజిఐ లేదు, గ్రీన్ స్క్రీన్ లేదు, ఏం లేదు. బట్ స్టిల్ వాళ్ళు ఆ డివైన్ ఫీలింగ్, ఆ మ్యాజికల్ ఫీలింగ్ చిన్న చిన్న కెమెరా ట్రిక్స్ తో తీసుకొచ్చారు. సో విచ్ ఇస్ లైక్ సో ఇంట్రెస్టింగ్ అండ్ సో నైస్ అన్నమాట. అందాలలో సాంగ్ చూడండి. ఆ సాంగ్ అంతా అసలు ఒక మంచి డివైన్ ఫీలింగ్ తోటి, విజువల్ గా కలర్స్ తోటి, ఆ స్నోయింగ్ ఎఫెక్ట్ తోటి చాలా అందంగా వెళ్ళిపోతూ ఉంటది. సేమ్ విత్ దట్ రివీల్ సీన్. మొత్తం ఒక గోల్డెన్ గ్లో వచ్చేసి అదే శ్రీదేవి గారిని అలా ఒక ఏంజిల్ లాగా కూర్చోబెట్టి పక్కన చిన్న చిన్న యానిమల్స్ అన్ని పెట్టేసి హీరో నడుచుకుంటూ వస్తాడు. ఒక చిన్న గ్లో ఉంటది అన్నమాట సీన్స్ లో. అండ్ ఐ థింక్ దర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ లైక్ ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ మేబీ ఎంటైర్ ఇండియా ఈస్ వెయిటింగ్ ఫర్ సంబడి టు రీమేక్ దిస్ మూవీ విత్ కరెంట్ టెక్నాలజీ. ఇప్పుడున్న విఎఫ్ఎక్స్ అండ్ టెక్నాలజీ తోటి ఆ మూవీ తీస్తే ఐ థింక్ అండ్ దిల్ బి అనదర్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్. సో వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ టు హ్యాపెన్.